స్కిల్ యూనివర్సిటీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ. సింగపూర్ ప్రభుత్వంతో సీఎం రేవంత్ ఒప్పందం. పాత రేషన్ కార్డులు తొలగిస్తామనేది అవాస్తవం. ఈ నెల 26 నుంచి కొత్త కార్డులు జారీ చేస్తామన్న మంత్రి పొన్నం. ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం. డిండి ఆర్ఐ శ్యామ్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదారు. రంగారెడ్డి జిల్లా హస్తినాపురం ఉర్మిళ్లా నగర్లో తనిఖీలు. కళ్యాణ లక్ష్మి చెక్ పాస్ చేసేందుకు లంచం డిమాండ్. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు. యాదాద్రి జిల్లా చాడ పంచాయతీ సెక్రటరీపై దాడి. రాజశేఖర్ డ్యూటీకి వెళ్తూ ఉండగా అడ్డగించి గాయపరిచిన దుండగులు. చికిత్స కోసం భువనగిరి ఏరియా హాస్పిటల్కు తరలింపు. 8వ రోజుకు చేరిన లారీ ఓనర్స్ ధర్నా. భూపాలపల్లి జిల్లా గణపురంలో ఆందోళన. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెంచాలని డిమాండ్. ప్రకాశం జిల్లా పాకాల బీచ్లో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు. నిన్న ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిన 4 వ్యక్తులు. 3 మృతదేహాలు లభ్యం. మరొకరి కోసం 5 బోట్లతో సర్చ్ ఆపరేషన్. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ప్రారంభించిన ప్రధాని మోడీ. తమిళనాడులో గవర్నర్ వర్సెస్ సీఎం స్టాలిన్. రవిచర్యకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు సర్కార్. వీసీల నియామకానికి ఆమోదం తెలపడం లేదని పిటిషన్. బీజాపూర్లో కొనసాగుతున్న ఎదురుకాల్పులు. నారాయణపూర్లో ఐఈడీ పేల్చిన మావోయిస్టులు. 2 జవాన్లకు గాయాలు. జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం. గుకేష్ మనుబాకర్కు ఖేల్ రత్న అవార్డులు.